నేను ఒకటి చెప్తానండి. నేను సామాన్యుడినే కావచ్చు. మనమంతా సామాన్యుల నుంచి పై స్థాయికి వస్తాం. తర్వాత దేవుడు ఎవరికి ఏ స్థానాలు ఇస్తే ఆ స్థానాలలో వాళ్ళు జీవిస్తారు. రోడ్డు మీద ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ ఎవడు చేస్తే వాడిని పట్టుకుంటారు. వాని బండి నెంబర్ ఫోటో కొట్టుకుంటారు. తర్వాత పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తారు. వాని బండిని తర్వాత ఎవరైతే అవతల వ్యక్తికి దెబ్బలు తాకినాయో, లేకపోతే అవతల బండి కూడా ఈ బండి పోయి తాకినప్పుడు డ్యామేజ్ అయిందో, ఆ బండి ఈ బండి డ్యామేజ్ అయిందో, ఇద్దరికి దెబ్బలు తాకినాయో, దాని తర్వాత మొత్తం ఆలోచించి దానికి పరిష్కారం అనేది పోలీస్ స్టేషన్ పోతుంది. ఆ బండ్లకి ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే, లేకపోతే రాజీకి వస్తారు. వాళ్ళు ఆ యాక్సిడెంట్ అయిన చట్రంలోనే వాళ్ళు ఉంటారు, అంటే పరిధి లోపల వాళ్ళు. అయితే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత అది ఎట్లయింది అనేది మన వ్యవస్థ అనేది ఉన్నది. ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా ఫోకస్ పెట్టి ఒక తప్పు అయితే ఎవడు చేయదు సమాజంలో. సరే చేసిరు, అది మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ, అది ఎటువంటి తప్పు అనేది ఆ తప్పు మీదనే ఫోకస్ చేసి దాన్ని పరిష్కారం చేసే విధంగా మొదలు పెడతారు తీర్పు వచ్చే వరకు. అవంతా వదిలేసి ఈ ఎన్నెందో రాతలు ఉన్నాయి, లేని, అయినాయి, కానీ ఇవన్నీ రాస్తే జనాలంతా ఏది కరెక్ట్ అనుకోవాలి, ఏది మంచిది అనుకోవాలి, అసలు ఈవిడు చెప్పేటోడు కరెక్టా, లేకపోతే అవతల వ్యవస్థ కరెక్ట్ లేదా, లేకపోతే చట్టాలు కరెక్ట్ లేవా, చూసేటోళ్ళు కరెక్ట్ లేరా, లేకపోతే ఏదైనా అమ్ముడు పోతుండ్రా, లేకపోతే అమ్ముడు పోయి కిందిది మీద మీది కింద చేస్తారా, తారుమారు చేస్తారా, అవన్నీ తెలియాలి కదండి. ఏం తెలియకముందే మనమే అనుకొని అది ఎట్లయిందంట, ఇది ఇట్లయిందంట అని ఏమంటే సాడీలు చెప్పినట్టు అన్ని గందరగోళపరిచేస్తారు. అది అక్కడ ఏమైంది, వాళ్ళని పట్టుకొని ఆ ముద్దాయి ఎవడు వాడిని తీసుకెళ్ళి మనకి శిక్ష పడేటట్టు చెయ్యాలి. ఏదైనా ఏ సంఘటన మీదనైనా నేను మాట్లాడుతున్నా. అంటే ఈ కొన్ని తారుమారు చేసేసి వాడిని బయటకు వదిలేసాను, అట్లా చేయొద్దు. వానికి శిక్ష పడితేనే తర్వాత సమాజంలో భయం అనేది వస్తుంది. శిక్ష అంటే మామూలుగా ఉండొద్దు. ఈతలకి ఎంత బాధ అయిందో వాడు నరకం అనుభవించుకుంటూ వాడికి శిక్షలు పడాలి. మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా అంతే. చట్టం అంటే చట్టమే, అమలు చేయాల్సిందే. అప్పుడే